సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ నాకు అదే ఆప్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా చూస్తే అసలు భాగవతం పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఉన్నారు. కానీ జెండాలు మోసే కొంతమంది జెండా కూలీలు మాత్రమే క్లారిటీ మిస్ అయ్యి అల్లాడిపోతూ ఉన్నారు. ఎస్, ఓకే, ఫ్రమ్ ది బిగినింగ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పాలించే స్థాయిలో ఉండాలని అనుకోవడం. జెండా కూలీగానే నేను కూడా జెండా కూలీగానే బతకాలి, నన్ను అభిమానించే నా కార్యకర్తలు నా అభిమానులు కూడా నాకు జెండా కూలీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ రోజు నుంచి ఈరోజు సీఎం కుర్చీ, సీఎం ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద పార్టీ, నా పార్టీ జనసేన పార్టీ, ఈ ఆలోచనలు ఎప్పుడు లేవు. చిరంజీవి గారు ఆ ఆలోచనతో పెట్టి ఉండొచ్చు, కానీ మొత్తానికి ఆయన ఫెయిల్యూర్ అయిపోయారు. వాళ్ళకి తాకడ పెట్టి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీకి. సేమ్ ఈయన కూడా. కాకపోతే ఆయన విషయం వేరు, ఏదో రకంగా ఫెయిల్యూర్. కానీ ఈయన మనకు ఉద్దేశ్యమే చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబుకు తొత్తుగా ఉంటే ఏదో ఒక పదవి ఇస్తాడు. ఆ పదవి ఇవ్వడానికి ఈ 10-12 సంవత్సరాలు కష్టపడి ఇది చేస్తే చంద్రబాబు గారి దగ్గర ఇవ్వడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ధాటికి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పిలుచుకోవడం, ఆయన కొన్ని సీట్లు ఇవ్వడం, గెలిపించడం, డిప్యూటీ సీఎం చేయడం జరిగింది. ఇది క్లారిటీగా తెలుసుకోవాలి జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, జనసైనికులు కానీ. ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానినే. జనసేన పార్టీకి చేద్దాం, ఏదో కొత్త ధనంగా వస్తున్నాడు కదా, ఏదో కొత్త ధనం, కొత్త అభివృద్ధిని, కొత్త సంక్షేమాన్ని పరిచయం చేస్తారు ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను కూడా నమ్మకం పెట్టుకున్నాను. కానీ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ఈయన బానిసగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 2014 నుంచి కోనసీమలో ఒక కార్యకర్త మైక్ తీసుకొని మాట్లాడుతూనే అవి ఎందుకులేండి ఇప్పుడు వద్దేయండి, అవి వద్దులేండి ఇప్పుడు, అవి మళ్ళీ రాజకీయం ఎందుకు అంటే రాజకీయాలు చేయట్లేదు. ఈయన ఒక సగటు భారతీయ నిరుద్యోగి ఎలా అయితే మాట్లాడతారో, ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఉదయం 10కి వెళ్ళి సాయంత్రం 5:30కి వస్తాను, నా నెల జీతం 25,000, 40,000, 50 లక్షల రూపాయలు వస్తుందని ఎలా ఆలోచించారు, సేమ్ సగటు భారతీయ నిరుద్యోగి మాదిరిగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించారు. ఏదో ఒక పార్టీకి తొత్తిగా ఉండి, ఏదో ఒక పార్టీకి ఊడిగం చేసి, ఏదో ఒక పార్టీకి బానిసగా ఉండి, ఏదో ఒక పార్టీ నుంచి ప్యాకేజ్ తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా రాజకీయ ఉద్యోగిలా మారడానికైనా ఇష్టపడుతున్నారే తప్ప ఇంకొకటి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ గురించి, లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు తీసుకోవడం అలా చేశాడు కాబట్టి నాకు ఒక 20 సీట్లు వచ్చాయి, నాకు డిప్యూటీ సీఎం పదవి వచ్చిందన్న భావనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఏ రోజు ఆ పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ రూలింగ్లోకి రారు. రూలింగ్లో ఉన్న పార్టీలు మద్దతుగా ఉంటూ అధికారాన్ని అనుభవించాలి తప్ప ఏ రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు. ఆయనకి ఇష్టం లేదు.